సోషల్ మీడియాలో పెట్టుకోవడం వరకు వెళ్తున్నాం. దేవాలయానికి వెళ్తే భక్తి తక్కువైపోయి మనం సొంత ప్రదర్శన అధికమైపోతోంది. భక్తి పెరుగుతోందా లేకపోతే ఆడంబరం పెరుగుతోందా? అసలు ధర్మం అనేటువంటి మాటకు స్థానం ఎక్కడుంది ఆలోచించండి. ఎన్ని చేసినా ధర్మం అనేటువంటిది కనుక విడిచిపెడితే ఇవేవీ మనకు పనికి వచ్చేవి కాదు. చతుర్విధ పురుషార్థముల్లో మొదటిది ధర్మం అండి. అందుకే ధర్మంతో అనుసంధానమైనప్పుడే డబ్బనేటువంటిది మనకు సుఖాన్నిస్తుంది. ధర్మంతో అనుసంధానమైనప్పుడే కామం అనేటువంటిది మనకు మోక్షానికి గమ్యస్థానం అవుతుంది. అర్థకామాలు రెండు ధర్మాన్ని విడిచిపెట్టి పరిగెత్తితే మన జీవితానికి అర్థం లేదు. ఈ రోజున ఏమైపోయింది అంటే ధర్మాన్ని ఎవడూ పట్టించుకోవట్లే. ధర్మం చెప్పేది కాదండి. సత్యం వద ధర్మంచర మనకు శాస్త్రం చెప్పింది. సత్యాన్ని మాట్లాడాలి, ధర్మాన్ని ఆచరించాలి. దీపోత్సవంలో మనం దీపం పెట్టేస్తే చాలా పుణ్యం వస్తుంది రాదని కాదు. కానీ దీపం పెట్టేటువంటి వ్యక్తి తన నిజ జీవితంలో ధర్మాచరణ చేస్తున్నాడా లేదా ఒక్కసారి హృదయం మీద చేయి వేసుకొని, ఎందుకంటే దీపం అంటే సాక్షాత్తు పరబ్రహ్మ పరమేశ్వరి స్వరూపము. సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఎందుకంటే మీరు వెలిగిస్తున్నటువంటి దీపం చైతన్యానికి ప్రతీక అయితే ఆ చైతన్యమే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, బాలాత్రిపుర సుందరి, రాజరాజేశ్వరి స్వరూపం. ఒక పక్క అమ్మ స్వరూపమైనటువంటి జ్ఞానదీపాన్ని వెలిగిస్తూ చేసేవన్నీ అధర్మమైనటువంటి పనులైతే మీరు కాపాడబడతారా లేదా? ఒక్కసారి రామాయణ, భారత, భాగవతాలను తెరచి చూడండి. ఆఫ్ నాలెడ్జ్తో